మూసుకొని ఇచ్చిన 500లతో నీ ఇష్టం వచ్చిన పండగ చేసుకుని తాగి పడిపో. ఈ డబ్బంతా నా కాడే ఉంటది, మళ్ళీ అడగమాక. వదిన గారు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ, చేతిలో ఆ డబ్బేంటి? ఆ, మేడం, ఆ డబ్బులు నావే మేడం, నావే. చచ్చాన్రా దేవుడా. నీయేలేరా సచ్చినోడా? కాదని ఎవరన్నారు ఇప్పుడు? ఎవరన్నారిప్పుడు అని అతన్ని దబాయిస్తున్నావేంటి? ఆ, ఆ, ఎందుకు తీసుకున్నావు? ఆ, మరేం లేదు వదిన గారు. శేఖర్కి జీతంలో 500 తగ్గిందని ఏడుస్తంటే లెక్క తప్పినాదా ఏందని తీసుకుని లెక్కేస్తూ ఉండాను. కాదమ్మా, అబద్ధం. ఒరే, టైగర్ కి టైం వచ్చినాదని వదిన కాడ నన్ను ఇరికించేసి ప్రయత్నం చేస్తాండావా? చంపేస్తానేమనుకుంటాండావా? కాంచనా, ఆ? అతను అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో అని కాదు, అతని డబ్బు నీ చేతుల్లో ఉండడం తప్పు. అతనికి ఏమైనా లెక్కల్లో పొరపాట్లు జరిగితే నా దగ్గరకొచ్చి చెప్తాడు. అంతేగాని ఇవన్నీ చూసుకోవడానికి నీకేం చనువు ఉంది అతనితో? అట్టా అడగండి, రక్తపింజర మోహన్ దాన్ని. మాట్లాడవే. ఆ? ఆ, ఈ ఇంట్లో నీ స్థానం స్థాయి ఏంటో గుర్తుంచుకుని మసలుకో. అనవసరమైన విషయాల్లో తలదూర్చి విలువ పోగొట్టుకోకు. వెళ్ళిక్కడి నుంచి. నా డబ్బులు, నా డబ్బులు. శేఖరం, అమ్మాయి పెళ్ళింది కదా, దర్శన్ నీకు కొత్త బట్టలు ఇస్తాడు, తీసుకో. అట్టయ్యనమ్మా. నా డబ్బులే నొక్కేస్తుందా? అమ్మో,